అంటే మొత్తం మీద ఫైనల్గా కేసులు నమోదవుతున్నాయి. చాలామంది గల్లీ గల్లీకి ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నారు. వాళ్ళు ప్రజలకు ఏం చెప్తారు అంటే ఈ ఇన్ఫ్లుయెన్సర్ని మీరు ఆల్రెడీ డిఎం చేయమని చెప్పారు, స్టోరీస్ని వాళ్ళని రిపోర్ట్ చేయమని చెప్పారు. అదే కాకుండా ఇటువంటి ఇన్ఫ్లుయెన్సర్ని అన్ఫాలో చేయమని కూడా చెప్తున్నారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కూడా వీళ్ళ మీద కేసు పెట్టమని చెప్తారా? చెప్పాలి వాళ్ళు, ఎందుకంటే చేయాలి వాళ్ళు. ఎందుకంటే సామాన్య ప్రజలని ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ ఇటువంటి బెట్టింగ్ యాప్స్ని ప్రోత్సహిస్తున్నారో వాళ్ళ మీద ఖచ్చితంగా కంప్లైంట్ చేయమని చెప్తారు వాళ్ళు. ఎందుకంటే చేస్తేనే బయట వస్తుంది, లేదంటే తెలియదు కదా. వాళ్ళు ఎన్ని రోజులు దాచిపెడతారు. Because this fellow today you might have got this opportunity, but tomorrow you'll get another opportunity. So again he'll go and do that business. So వాళ్ళపైన కంప్లైంట్ చేయాల్సింది, వాళ్ళపైన యాక్షన్ ఉండాల్సింది. వాళ్ళు అంతకుముందు ఏం చేశారు తప్పంతా బయటపడాల్సింది. అప్పుడే మనం అంటే నో ఫర్గివ్నెస్ ఉండదు. ఏదో కొంతమంది డిలీట్ చేస్తున్నారు అన్నారు కానీ డిలీట్ చేసినంత మాత్రమే వాళ్ళు బయటపడలేరు. డెఫినెట్లీ వాళ్ళపైన యాక్షన్ ఉంటుంది. ఎవరో ఒక నష్టపోయిన వాళ్ళు ఉంటారు. డెఫినెట్లీ ఇవి పోలీసులు కొంత ఈ సుసైడ్ అయిన కేసెస్ను ఎందుకు సుసైడ్ అయినారు అని చెప్పి వెనక ఇన్వెస్టిగేట్ చేస్తే అన్నీ బయటపడతాం. ఎగ్జాక్ట్లీ. అంటే వీళ్ళ వీడియోలు చూసి ఇన్స్టాల్ చేసుకొని అప్పుల బారిలో పడిన వాళ్ళు కూడా ఉన్నాయి. లాట్ ఆఫ్ ఫ్యామిలీస్ ఇప్పుడు మొన్న మైసూర్లో చూసాను, ఒకటే రోజు ముగ్గురు ఒకటే ఇంట్లో సార్. అంటే ఇంటికి భర్తనే దిక్కుంటారు. అంటే ఒక హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ బ్రెడ్ అండ్ బటర్ వాళ్ళ దగ్గర నుంచి ఆ వ్యక్తే లోన్ యాప్స్ తీసుకోవడం కానీ బెట్టింగ్ యాప్స్ ద్వారా చనిపోతున్నారు. అంటే వాళ్ళ ఇద్దరు పిల్లలు కూడా రోడ్ మీద పడే పరిస్థితి. విషచక్రం అది నేను చెప్పినట్లు కదా, ఇట్లా స్టార్ట్ చేస్తారు, మళ్ళీ అది అంతా చేసుకుని చుట్టి ఇట్ కమ్స్ టు యువర్ లైఫ్. అంటే మొదట 10 రూపాయల నుంచి 100 ఇస్తారు, 100 నుంచి 1000 నుంచి 1,00,000. లేదు చూడండి, ఇక్కడ ఒక హెరాస్మెంట్ ఉంటుంది, మీరు డబ్బులు కోల్పోతారు. ఇక్కడ ఈ లోన్ యాప్స్ వాళ్ళు కూడా మీకు స్టార్ట్ చేస్తారు, మెసేజ్ ఇవ్వడము, ఇంటికి రావడము. అది కూడా ఒక పెద్ద న్యూసెన్స్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ నాట్ గో, ఆ జోలికి పోవద్దు. బెట్టింగ్ యాప్స్ ఈజీ మనీకి ఏముంది అది పోవద్దు. సో అందరు కూడా నేను కోరుతున్నాను, ఎవరు కూడా ఇలాంటి ఎవరెవరు మీ ద్వారా సోషల్ మీడియా ఫాలో చేస్తున్నారు ఇన్ఫ్లుయెన్సర్స్, ఫైనల్గా ప్రజలకు ఏం చెప్తారు సార్? ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళు కూడా బెట్టింగ్ ఆడే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఏం చెప్తారు? సో మీరందరూ కూడా ఎవరు కూడా ఈ ఒక డౌన్లోడ్ చేసుకున్నారు, ఈ ఒక బెట్టింగ్ యాప్స్ నుంచి దూరం ఉండాలని చెప్పి కోరుతున్నాను. మీరు అందరూ కూడా డిలీట్ చేయండి అన్ని యాప్స్ని. అదేవిధంగా మీరు ఎవరో నమ్ముకొని మీరు వాళ్ళు ఏదో చెప్పినట్లు వింటుంటే, ముఖ్యంగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, సెలబ్రిటీస్ కావచ్చు, వాళ్ళు ఎవరు కూడా నమ్మొద్దు. మీరు అందరూ కూడా వాళ్ళని అన్ఫాలో కావాలి. మీ ఒక ప్రశాంత జీవనంను గడిపాలని చెప్పి మీ అందరూ కూడా కోరుతున్నాను. ఎందుకంటే ఇనిషియల్ ఏదో మీకు ఒక డబ్బులు ఆశ చూపిస్తారు, తర్వాత నష్టపోతారు. తర్వాత నష్టపోయిన తర్వాత మీ ఫ్యామిలీ కూడా నష్టపోతుంది. సో ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి, డబ్బులు ఊరికే రావు, డబ్బులు కష్టపడితేనే పైన వస్తుంది, కష్టపడితేనే పైన వస్తాను. దెర్ ఇస్ నో సబ్స్టిట్యూట్ ఫర్ హార్డ్ వర్క్.